భగవంతుడు ఈ మత్స్యావతారాన్ని ఎలా ధరించాడు అనే ఈ కథను మనం శ్రవణం చేయబోతున్నాం. ఈ కథ భగవంతుని యొక్క లీలలో చాలా విశేషమైనటువంటి కథ. భగవంతునికి అసంఖ్యాకమైనటువంటి అవతారాలు ఉన్నాయి, అలానే భగవంతునికి అసంఖ్యాకమైనటువంటి నామాలు ఉన్నాయి. అసంఖ్యాకమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు ఆ భగవంతుడు. కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి, విశేషంగా ఎలా ఉంటాయి, ఎందుకు భగవంతుడు ఈ అనేకమైనటువంటి రూపాలలోకి ఆ భగవంతుడు అవతరిస్తాడు అనేది మనం ఈ కథాంశంగా మనం శ్రవణం చేస్తాం. ఎందుకంటే ఈ కథ చాలా విశేషమైనటువంటి కథగా మనకు భాగవతంలో చెప్పబడుతుంది. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఈ మత్స్యావతారం గురించి అడుగుతున్నప్పుడు ఆయన జుహుష్గా భావిస్తారన్నమాట. అంటే ఒక వికారమైనటువంటి రూపం, ఒక మత్స్యం అనేది నీళ్ళలో నివసిస్తున్నటువంటి ఒక శరీరం అన్నమాట. అది మనం పట్టుకోవడానికైనా దాన్ని మనం తాకడానికైనా మనకు కూడా ఒక జుహుష్గా ఉంటుందన్నమాట. భగవంతుడు ఏంటి అటువంటి రూపాన్ని ఎలా తీసుకున్నాడు అన్నాక మనకు ప్రశ్న వస్తుందా? పోనీ ఒక మత్స్యాన్ని మనం భగవంతుడిగా అని ఎలా అనుకుంటాం? కానీ ఇది మనం భాగవతం విన్నంత వరకు మనకు తెలియదండి. ఎప్పుడైతే మనం ఈ భాగవతాన్ని భగవంతుని యొక్క అవతార విశేషం మనం తెలిసిన తర్వాత ఈ మత్స్యం మనం ఊహించుకున్నటువంటి మత్స్యం కాదు అనేది మనకు అర్థమవుతుంది. పరిస్థితికి కూడా అటువంటి ప్రశ్నే ఏర్పడింది. ఆ ప్రశ్నలో వచ్చినటువంటి ఈ కథే మత్స్యావతార కథ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ అన్నమాట. ఈ మత్స్యావతారం భగవంతునికి అశాఖమైనటువంటి లీలలతో ఈ భౌతిక జగత్తులో వచ్చేసినటువంటి జీవుణ్ణి తరింప చేయడం కోసం భగవంతుడు అనేక అవతారాలలోనూ అనేక శక్తులు కలిగి అనేక పేర్లతో భగవంతుడు ఈ భూమిపైకి అవతరించి తన భక్తులు ఆ లీలలను స్మరిస్తూ తన ధామాన్ని తిరిగి చేరుకునే విధంగా భగవంతుడు తన లీలలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అటువంటి లీలలలో ఈ మత్స్యావతార లీల కూడా చాలా చాలా విశేషమైనటువంటి లీలగా మనకు చెప్పబడుతుంది. కానీ ఈ మత్స్యావతార లీల ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అంటే శ్రీమద్ భాగవతంలో ఈ మత్స్యావతారం 2 సార్లు వచ్చినట్లు మనకు చెప్పబడుతుంది. ఏ విధంగా అయితే వరహా భగవానుడు కూడా 2 సార్లు ఈ వరహా రూపము లీల కూడా జరిగినట్లు మనం భాగవతంలో విన్నాం. కానీ ఈ మత్స్యావతారం స్వయంభవు మన్వంతర కాలంలో ఒకానొక రోజున చక్షుస్ర మన్వంతర కాలంలో ఈ జరిగింది. కానీ స్వయంభవు మన్వంతర కాలంలో జరిగినటువంటి ఒక కారణంగా చక్షుస్ర మన్వంతర కాలంలో ఈ లీల జరిగినట్లు మనకు భాగవతం చెప్తుందన్నమాట. ఏమిటి అంటే స్వయంభవు మనువును అగస్త్యముని శపించడం జరిగింది. ఆ శాప కారణంగా ఈ ప్రళయం అనేది సంభవించినట్లు మనకు భాగవతం చెప్తుంది. ఎప్పుడు సంభవించింది ఈ ప్రళయము అంటే చక్షుస్ర మన్వంతరం అంటే 4వ మనువు సమయంలో ఈ మత్స్యావతారం జరిగినట్లు మనకు భాగవతం చెప్తుంది. అంటే ఈ విశేషమైనటువంటి లీలలన్నీ కూడా అద్భుతమైనటువంటి జరుగుతుంటాయి. ఒకసారి ఈ భగవంతుడు ఈ చక్షుస్ర మన్వంతర కాలంలో జరిగినటువంటి ఒక మత్స్యావతార లీల ఒకటైతే, తర్వాత వేదాలను అపహరించినప్పుడు బ్రహ్మ ఒకానొక సమయంలో ఆయన నిద్ర అవస్థకు వెళ్ళినప్పుడు ఆ వేదాలు బ్రహ్మ ముఖం నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అసురులు ఆ వేదాలను అపహరించుకొని వెళ్తే అప్పుడు కూడా ఆ వేదాలను సముద్ర గర్భాలలో దాసేస్తే భగవంతుడు మత్స్యావతారాన్ని ధరించి ఆ వేదాలను రక్షించాడు అని మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. అటువంటి ఈ అవతార విశేషం ఏమిటి అంటే సత్యవతుడు అనే ఒక పూర్వము ఒక రాజు ఉండేవాడు. ఆయన ఎంతో ధర్మాత్ముడు, ధర్మనిష్ట కలిగిన వాడు, భగవంతునికి అత్యంతమైనటువంటి భక్తుడు అన్నమాట. ఈయన ఎంతో గొప్ప భక్తుడు అనంటే మహోన్నతమైనటువంటి భక్తుడు, ధర్మాన్ని పాటిస్తున్నటువంటి భక్తుడు. ఒకానొక రోజున ఆయన
కృతమాల అనే ఒక సరోవరంలో ఆయన జలస్థానానికి వెళ్ళినప్పుడు ఆ సంధ్యావందనం చేస్తున్నటువంటి సమయంలో ఆయన దోషికులకి నీళ్లను తీసుకోగా, జలాన్ని తీసుకోగా, ఆ దోషకి ఒక చిన్న మక్షం అంటే చేప, ఒక చిన్న పిల్ల తన చేతిలోకి వచ్చిందనమాట. ఎప్పుడైతే తన చేతిలోకి వచ్చిందో ఆ చేపను అలా మళ్ళీ వదిలిపెట్టేశాడనమాట ఆ సరోవరంలో. ఎప్పుడైతే ఆ సరోవరంలో ఆ మక్షాన్ని అలా వదిలేసేసాడో ఆ రాజర్షి, అప్పుడు ఆ చేప పిల్ల, ఆ చిన్న పిల్లగా ఉన్నటువంటి ఆ చేప ఆ రాజర్షితో మాట్లాడుతుందన్నమాట. ఓ సత్యవర్త మహారాజా, లేదా మహర్షి అని కూడా అంటారు, ఎందుకంటే ఆయన రాజర్షి కనుక. రాజు అనుకోవచ్చు లేదా మహర్షి అని కూడా అనుకోవచ్చు, ఎలా అనుకున్నా ఒకటే అన్నమాట. ఆయన రాజర్షి, రాజు ప్లస్ ఋషి కూడా. అందువల్ల ఆయన ఆయనే ఒకప్పుడు చక్షుస్ర మన్వంతర కాలంలో ఆయన మనువుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత మనువు కూడా ఆయనే అన్నమాట. ఎవరైతే మనం ఈరోజు కథానాయకుడు ఉన్నాడో ఆయనే ఈ యొక్క చక్షుస్ర అంటే 7వ మన్వంతర కాలానికి కూడా అధిష్టానగా ఉన్నటువంటి రాజు అన్నమాట. అయితే ఆయన మహోన్నతమైనటువంటి భక్తుడు. ఈ మాట మళ్ళీ మనం చివరిలో చెప్పుకుంటాం. ఎందుకు మళ్ళీ ఆయన 4వ మనువులో 4వ మన్వంతర కాలంలోనూ ఉన్నాడు, తర్వాత 7వ మనువుగా కూడా ఆయనే మళ్ళీ పరిపాలిస్తున్నాడు అనే దానికి లాస్ట్లో మనం చివరిలో చెప్పుకుంటాం. ఎందుకనంటే ధర్మాన్ని ఎప్పుడైతే భగవంతుని నమ్ముకొని ఉంటాడో, భగవంతుని పైన సంపూర్ణంగా ఆధారపడి ఉన్నటువంటి భక్తునికి భగవంతుడు ఎంత ప్రీతిగా తనను ప్రేమిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ మక్షాన్ని కింద వదిలేశాడో ఆ రాజర్షి, ఆ మక్షం ఆ రాజర్షితో మాట్లాడుతుందన్నమాట. ఓ రాజర్షి, నన్ను ఈ విధంగా ఈ జలంలో వదిలేసావు. ఈ జలంలో పెద్ద పెద్ద చొరసేపలు ఉన్నాయి, పెద్ద పెద్ద త్రిమింగళాలు ఉన్నాయి, భయానకమైనటువంటి జంతువులు నన్ను తినేస్తే నన్ను ఎవరు కాపాడుతారు? కనుక ఓ రాజర్షి, నన్ను ఎలాగైనా సరే నీవే నన్ను రక్షించాలి అని ఆ చిన్న మక్ష రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. మనకు అనిపిస్తుంది అనమాట, భగవంతుడేంటి ఆ మక్ష రూపంలో రావడం ఏమిటి, ఒక రాజర్షిని రక్షించమని కోరడం ఏమిటి? ఇదే భగవంతుని యొక్క లీల అని మనకు భాగవతం చెప్తుందన్నమాట. ఇదే భగవంతుని యొక్క లీల. భగవంతుని ఎవరు రక్షించగలుగుతారండి? మనందరినీ ఆయనే రక్షిస్తున్నాడు. కానీ ఆయన రక్షించమని అడుగుతున్నాడు అంటే ఇది లీల అనమాట. ఎప్పుడైతే ఆ మక్షము అలా మాట్లాడిందో ఆ రాజర్షితో, ఆ రాజర్షికి కూడా చాలా ఆశ్చర్యం అనిపించి, అవును అది న్యాయం అనిపించి, ఎలాగైనా సరే ఈ మక్షాన్ని నేను రక్షించాలి, ఎలాగైనా ఈ మక్షం రక్షించే బాధ్యత నాది. మనకు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఒకప్పుడు రాజర్షులు ఈ భూమిని పరిపాలించేటప్పుడు రాజు అంటే ప్రజలను రక్షించేవాడే కాదండి, సమస్త జీవులను రక్షించేవాడే రాజు లేదా రాజర్షి. రాజులు కానీ రాజర్షులు కానీ ఈ భూమిని పరిపాలించేవారు. అటువంటి రాజర్షి ఈ యొక్క రాజు అన్నమాట. అటువంటి రాజు ఇప్పుడు ఆ మక్షానికి కూడా రక్షణ కల్పించాలి కదా. అందుకని ఇప్పుడు తను ఏం చేశాడంటే, తన చేతిలో ఉన్నటువంటి కమండములోకి ఆ చేపను తీసి ఆ కమండములోకి పెట్టుకున్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఆ మక్షమును తీసి కమండములో పెట్టుకున్నాడో, తను చూస్తూ ఉండగానే ఆ కమండలము పట్టేంత పెద్ద సైజుగా మారిపోయాడు అన్నమాట. ఆ మక్షం అంత పెద్దదిగా మారిపోయింది. మళ్ళీ వెంటనే ఆ మక్షం అడుగుతుందన్నమాట, ఓ రాజా, ఓ రాజర్షి, నన్ను ఈ కమండంలో నువ్వు ఉంచావు, కానీ ఇక్కడ నాకు ఎటువంటి రక్షణ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది, నన్ను ఇంకెక్కడైనా నన్ను రక్షించు అని చెప్పగానే ఆ రాజర్షి ఏం చేశాడు అంటే, సత్యవతుడనే రాజు ఆ మక్షాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న సరోవరంలో ప్రవేశపెట్టాడు అన్నమాట. ఎప్పుడైతే చిన్న సరోవరంలో ఆ మక్షమును వదలగా, ఆ రాజర్షి అలా వదిలి లేచి నిలబడే లోపల ఆ సరోవరం నిండుగా మారిపోయాడు అన్నమాట. మళ్ళీ ఆ మక్షం ఆ రాజర్షితో మాట్లాడుతూ ఇలా అంటుందన్నమాట, ఓ రాజర్షి, చూడు, మీరు నాకు ఇక్కడ కూడా సరిపోవడం లేదు,
ఈ ప్రదేశం కూడా నాకు ఇబ్బందికరంగా ఉంది, నన్ను ఇంకొక ప్రదేశానికి నన్ను మార్చి నన్ను రక్షించు. మళ్ళీ ఆ మక్షమును తీసుకొని వెళ్ళి ఇంకొక పెద్ద సరోవరంలో ఆ మక్షమును ఉంచగా మళ్ళీ యథావిధిగానే ఆ మక్షం ఆ సరోవరానిలాగా పెద్దదిగా మారిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆ మక్షం మళ్ళీ మాట్లాడుతుంది, ఓ మహారాజా, ఓ రాజర్షి, నన్ను ఇక్కడ కూడా నాకు సరైనటువంటి రక్షణ లేదు, ఇంకా వేరే ప్రదేశానికి నన్ను చేర్చి రక్షించున్నాను. అప్పుడు ఆయన సముద్రంలో ఒక పెద్ద సముద్రంలోకి తీసుకొని వెళ్ళి ఆ మక్షమును వదలగా ఆ మక్షం అతను చూస్తుండగా ఒక పెద్ద రూపాన్ని దాచేసి బంగారు వర్ణముతో మెరిచిపోతూ ఒక విశేషంగా కాంతిలు కమ్ముతూ వ్యాపించిపోయాడనమాట. ఇంతవరకు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాజర్షి ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎవరు, ఈ మక్షం ఏమిటి? సాధారణ మక్షం అయితే ఇలా జరగదు, ఈ మక్షం ఏదో ఒక విశేషమైనటువంటి మక్షమై ఉంటుంది అని ఇప్పుడు ఆ రాజర్షి అలా ఆ మక్షమును చూస్తూ ఒక్కసారిగా ఆయన ఆలోచనలో పడిపోయాడు. రెండు చేతులు ఇలా జోడించి ఉండగా భగవంతుడు, ఆ మక్ష రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఇప్పుడు ఆ రాజర్షితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. రాజర్షి అడుగుతున్నాడంటే, ఎవరు మీరు, ఇంత అద్భుత రూపాన్ని తీసుకున్నారు, నాకు దయతో తెలియచేయాలంటే అప్పుడు భగవంతుడు తనకు దర్శనం చెప్తున్నాడు, నేను భగవంతుడను, నేను మక్ష రూపాన్ని ధరించి వచ్చాను, త్వరలోనే ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయానికి నిన్ను ఆజ్ఞాపించి సంసిద్ధుని చేయడానికై నేను ఇక్కడికి వచ్చాను నీ దగ్గరికి అని చెప్పి భగవంతుడు ఆ సత్యవతుడనే మునికి చెప్తున్నాడు అనమాట. నీవు ఈ ఫలానా సమయానికి ఈ ప్రళయం అనేది సంభవిస్తుంది, ఆ సమయంలో 7 ఋషులు ఔషధాలను తీసుకొని నావలో సంసిద్ధంగా ఉన్నట్లయితే నేను మక్ష రూపంలో అక్కడికి వస్తాను, వాసుకిని అక్కడికి వస్తుంది, అప్పుడు నీవు ఆ యొక్క పడవకు నాకు ఆ వాసుకిని ముడివేసి తద్వారా నేను ప్రళయ జలాలలో మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి భగవంతుడు అక్కడ అదృశ్యమైపోయాడనమాట ఆ జలంలో. ఎప్పుడైతే భగవంతుడు ఆ విధంగా ఆ యొక్క రాజుకు ఉపదేశం చేసి, ఆ రాజర్షికి ఉపదేశం చేసి భగవంతుడు అలా అదృశ్యమైపోయాడో, ఇప్పుడు ఆ రాజర్షి అటువంటి శుభ గడియల కోసం తను కూడా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అటువంటి శుభ గడియలు రాగానే 7 ఋషులందరినీ కూడా అక్కడికి వచ్చేసారు, 7 ఋషులందరినీ కూడా ఒక చోటుకు వచ్చారు, అలానే ఔషధాలన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. ఈ ప్రళయం అనేది ప్రతి కల్పంలో కూడా ఆచార్యులు వివరిస్తున్నారు. మార్కండేయ ఋషి కూడా దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. ఈ ప్రళయ సమయాన్ని, ఇది ప్రతి ఒక్క కల్పంలో కూడా ఈ ప్రళయం రాదు. దీన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు కూడా ఇదే వివరిస్తున్నారు. ఈ ప్రళయం చక్షుస్ర మన్వంతర కాలంలో జరిగింది. అలాగా అది కూడా ఎప్పుడు జరిగింది అంటే, ఒక బ్రహ్మకు ఒక పగులు ఒక రాత్రి సమయంలో అలా జరిగింది అని మనకు మార్కండేయ పురాణం ఆధారంగా మనకు చెప్పబడుతుంది. అలా దీన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ వారు కూడా ఇదానే వివరిస్తున్నారన్నమాట. మనము ఆచార్యులు ఏవైతే మనకు వివరించారో అది మనకు ప్రధానమైనటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది భగవత్ సంబంధించినటువంటి అద్భుత లీలలు కనుక ఈ విధంగా జరిగాయి అని చెప్పి మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. అందుకని ప్రతి కల్పంలో కూడా ప్రళయం అనేది సంభవించదు. ఈ ప్రళయం కూడా ఎందుకు జరిగింది అంటే, ఒకానొక సమయమున స్వయంభవు మనవును అగస్యముని శపించిన కారణంగా చక్షుస్ర మన్వంతర కాలంలో 4వ మన్వంతర కాలంలో ఈ ప్రళయం అనేది సంభవించింది అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది. అలానే మార్కండేయ పురాణము కూడా ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. విష్ణు దర్పణో శాస్త్రం పురాణము కూడా ఈ విషయాన్ని ప్రస్తాపిస్తూ మనకు తెలియపరుస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని మార్కండేయుని కూడా మనకు తెలియపరుస్తున్నట్లు మనకు భాగవతం మనకు తెలియపరుస్తుంది. అందుకని ప్రతి కల్పానికి కూడా ప్రతి కల్పం ఒకసారి లేదా ప్రళయం అనేది వస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి లేదు. ఈ ప్రళయం కూడా పెద్దది కాదు, చాలా చిన్నది. అది కూడా
ఆ యొక్క శాప కారణంగా జరిగినటువంటి ప్రళయమే. అది కూడా క్షణమాత్రం, అంటే ఒక బ్రహ్మకు ఒక పగులు రాత్రి సమయం లోపల జరిగినటువంటిదేనని మనకు ఆచార్యులు చెప్తున్నారనమాట. అందుకని మామూలుగా ప్రళయం జరిగినప్పుడు మనం భాగవతంలో వింటే ఈ సృష్టి ఎంతకాలం అయితే ఉండిందో ప్రళయం జరిగిన తర్వాత కూడా అంతటి కాలం ఈ భూమి ఆ విధంగా జలంతో నిండి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పేటువంటి మాటలు అన్నమాట. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రళయం ఏమిటిందంటే అది కొద్దిపాటి ప్రళయం మాత్రం, చిన్నదిగా మాత్రమే జరిగి ఉంది అని అనేది మనకు చెప్పబడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ సత్యవతుడు అనే ఈ యొక్క రాజర్షి ఆ ప్రళయ సమయం దగ్గర పడుతుంది, సప్త ఋషులందరినీ కూడా ఒక చోటికి చేర్చారు, ఔషధాలన్నింటినీ కూడా ఆ పడవలో చేర్చారు. ఆ సమయం అనేది ఏర్పడింది. మబ్బులు కమ్మేశాయి, మెరుపులు మెరుస్తున్నాయి, గాలులు వీస్తున్నాయి. ప్రళయ సమయంలో వస్తున్నటువంటి మెరుపులు కానీ, ప్రళయ సమయంలో వస్తున్నటువంటి వర్షం, ఆ యొక్క వాన చాలా భయానకంగా ఉంటుందన్నమాట. ఆ శబ్దం కూడా చాలా భయాన్ని కల్పిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తే ఆ యొక్క రాజర్షికి అటువంటి వాతావరణం ఏర్పడుతున్నట్లు అర్థమైపోయింది. అందరినీ కూడా ఔషధాలను, ఋషులను ఆ యొక్క నావలో పెట్టేశాడు. ఆ ప్రళయ సమయం అనే వర్షం ప్రారంభమైపోయింది. వెంటనే ఒక అద్భుతమైనటువంటి మెరుపులాగా ఒక మక్షం బంగారు వర్ణంతో అక్కడికి వచ్చేస్తే వాసకి అనే ఒక సర్పాన్ని తీసి ఆ యొక్క శృంగమును, అంటే ఆ యొక్క మక్షానికి ఒక శృంగం అంటే తలపైన ఒక కొమ్ములాగా ఉంటుందన్నమాట. ఆ యొక్క వాసుకిని ఆ శృంగమునకు ఇలా చుట్టి, ఆ నావకు వాసుకిని ఇలా తాడుగా చేసి చుట్టి, ఇప్పుడు ఆ శృంగమును ముడివేయగా నావను పట్టుకున్నటువంటి వాసుకి భగవంతుని ఆధారం చేసుకొని ఇప్పుడు ఆ సప్త ఋషులు, ఆ సత్యవతుడనే రాజు, ఔషధాలు అన్నీ ఆ పడవలో ఉండగా ఇప్పుడు ప్రళయ జలం ప్రారంభమైపోయిందనమాట. వర్షం అంటే వర్షం అనేది పెద్ద పెద్ద పిడుగులు పడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వర్షాలు పడుతూ ఉంటాయి. ఆ భీకరమైనటువంటి శబ్దానికి భయభ్రాంతులం అయిపోతూ ఉంటాం అనమాట. ఒక్కసారి ఒక చినుకు పడితే ప్రాణాలు అలా ఇదైపోతాయి అనమాట. అంతటి భయానకంగా ఉంటుంది ఈ ప్రళయ సమయం అనేది. కానీ భాగవతం ఏం చెప్తుందంటే అటువంటి ప్రళయ సమయంలో కూడా అంతటి భయంకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి, భయంకరమైనటువంటి మబ్బులు కమ్మి ఉన్నాయి, భయంకరమైనటువంటి మెరుపులు మెరుస్తున్నప్పటికీ ఆ యొక్క రాజు, ఋషుల యొక్క సాంగత్యములో ఆ రాజు ఋషులు భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందుతూ ఆ భగవత్ కథామృతాన్ని శ్రవణం చేస్తూ ఆ పడవలో నావలో కూర్చొని ఉండగా ఆ సప్త ఋషులందరూ కూడా ఆ రాజర్షిని చూసి ఎంతగానో సంతోషించి ఆ రాజును ఆశీర్వదించారంట. వాస్తవానికి ఈ రాజు ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే సామాన్యులకు ఇటువంటి అవకాశం లభించదు. భక్తుల సాంగత్యంలో భగవంతుని చేత స్వయంగా ఉపదేశింపబడుతూ ఇప్పుడు ప్రారంభమయ్యిందనమాట. భగవంతుడే స్వయంగా ఆ రాజర్షికి వేద జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఎక్కడ అనంటే ఆయన మక్ష రూపంలో ఉంటూ, సప్త ఋషుల యొక్క ఆధ్వర్యంలో ఉంటూ, అక్కడ భగవంతుని చేత వేదాలు, ఉపనిషత్తులు, సమస్త వేద జ్ఞానాన్ని భగవంతుడు ఆ రాజర్షికి ఉపదేశిస్తూ ఉండగా అవన్నీ కూడా సప్త ఋషులు కూడా శ్రవణం చేస్తున్నట్లు భాగవతం చెప్పబడుతూ ఉందన్నమాట. అయితే భాగవతంలో ఏమంటున్నారంటే అంతటి ప్రళయ సమయంలో భగవంతుని చేత జ్ఞానాన్ని పొందుతున్నటువంటి ఆ యొక్క రాజును చూసి సప్తఋషులు అనుకుంటున్నారనమాట, ఎంతటి భాగ్యం ఈ రాజుకు కలిగింది. ఎందుకనంటే భగవంతుని చేత భగవంతుడే స్వయంగా ఆ రాజులకు గురువుగా అయ్యాడనమాట. ఏ విధంగా అయితే అర్జునుడికి ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తున్నారు. అర్జునుడికి కృష్ణుడు ఎలాగైతే గురువు అయ్యాడో, గురువయ్యి భగవద్గీతను ఎలాగైతే ఉపదేశం చేశాడో, ఇప్పుడు ఆ రాజర్షికి కూడా భగవంతుడు వేద జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. గురు స్థానంలో ఉండి గురువుగా ఆ రాజుకు సమస్త వేద జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ, సమస్త జ్ఞానాన్ని వింటూ ఆయన ఆ కథామృతంలో ఆ వేద జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ ఆ రాజర్షి ఆ
ప్రళయ జలాలలో తేలాడుతూ హాయిగా వాళ్ళు విహరిస్తూ ఉన్నారంట ఆ పడవలో కూర్చొని. వాస్తవానికి ఆచార్యులు అంటున్నారు అనమాట, అంతటి ప్రళయ జలాల్లో భయానకమైనటువంటి శబ్దం వస్తున్నప్పటికీ కూడా ఆ రాజర్షికి ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి ఆందోళన అనేది కూడా లేకుండా, కేవలం ఆ భగవంతుని పైన సంపూర్ణ విశ్వాసంతో ఆ నావలో కూర్చొని ఉన్నటువంటి ఆ రాజర్షి భగవంతుడు ఉపదేశిస్తున్నటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేస్తూ వాళ్ళు ఎంతో దివ్యానంద భరితులైపోయారట అని భాగవతం మనకు ఈ విషయాలన్నింటినీ చెప్తుందన్నమాట. అలా ఆ రాజు భగవంతున్నే గురువుగా పొందాడు. అందుకని ఇక్కడ ఆచార్యులు అంటున్నారనమాట, ఆ రాజుకు భగవంతుడే స్వయంగా గురువు అవ్వడమే కాకుండా ఇప్పుడు ఈ మన్వంతర కాలానికి కూడా ఆ రాజునే మళ్ళీ మనువుగా చేశాడు భగవంతుడు. అంతటి మహోన్నతమైనటువంటి భక్తుడు ఈ సత్యవర్తుడు అనే ఒక ఋషి లేదా ఒక రాజర్షి అని మనకు శ్రీమద్ భాగవతం ద్వారా మనకు తెలియపడుతుంది అన్నమాట. ఆచార్యులు దీనికి ఒక వివరణ ఇస్తున్నారన్నమాట. భగవంతుణ్ణి ఈ రాజు భగవంతుని పట్ల అనన్యమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి కారణంగానే ఈ రాజుకు మళ్ళీ మనువు పదవిని పొందే అవకాశం లభించింది అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఆ విధంగా భగవంతునికి ఈ రాజు పట్ల అంతటి ప్రేమ ఉన్నది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడనమాట. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వింటున్నాడనమాట. ఈ విషయం విన్న తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇంకొక మాట అంటున్నాడు. ఎవరైతే భగవంతుని చేత ఆ భగవంతుని హృదయాన్ని గెలుచుకుంటారో, ఈ కథామృతాన్ని శ్రవణం చేస్తారో వారికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని చెప్పి సుఖదేవ గోస్వామి ఈ మక్షావతార లీలను విశేషంగా వర్ణిస్తూ ఆయన ఆచార్యుల మధ్యలో చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ యొక్క రాజర్షి గురించి అనేక విధాలుగా గొప్పగా కీర్తిస్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ భగవంతుని యొక్క కీర్తన రాజుకు వినిపిస్తున్నప్పటికీ కూడా రాజు భగవంతుని యొక్క కీర్తనలో సంపూర్ణంగా నిమగ్నుడై ఆ యొక్క ప్రళయ జలాలలో విహరిస్తూ, అంటే మామూలుగా సముద్రంలో విహరించడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం అనుకోవచ్చు. కానీ మనం సముద్రంలో విహరించేటప్పుడు కూడా ఎంతో భయం వేస్తుంది. ఆ యొక్క అది మనకు కష్టంగా ఉంటుంది. కానీ ప్రళయ జలాలలో విహరించడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ అక్కడ ఆ రాజు ఇక్కడ ఆశ్చర్యానికి గురవుతున్నాడు అనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజు ఈ విషయం వింటూ సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి ఆశ్చర్యపోతున్నాడు అనమాట. అది ఎలా సాధ్యమయ్యింది? ఆ విధంగా ఆ ప్రళయ జలాలలో ఆయన ప్రయాణిస్తున్నప్పుడు ఏమాత్రం భయం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా ఏ విధంగా ఆయన అంత ఆనందభరితుడైపోయాడు. ఆ భీకరమైనటువంటి శబ్దాలు, అటువంటి ఆ మెరుపులు, ఆ మేఘాలు, ఆ గాలులకు ఎలా అది సాధ్యమయ్యింది అని చెప్పి అడిగితే సుఖదేవ గోస్వామి దానికి మళ్ళీ ఇంకా కొనసాగిస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, భగవంతుని చేత వేద జ్ఞానాన్ని పొందుతున్నటువంటి ఆ రాజర్షి ఆనందభరితుడైపోయాడట అంటూ సప్త ఋషులు కూడా ఆయనను ఎంతగానో ఇష్టపడి ఈ రాజు ఎంతటి గొప్పవాడు, అంతేకాకుండా ఈ రాజు వల్ల మాకు కూడా ఎంత గొప్ప సాంగత్యం లభించింది, సాక్షాత్తు ఈ వేద జ్ఞానం మాకు కూడా ఆ రాజు యొక్క సాంగత్యం ద్వారా మాకు కూడా ఈ వేద జ్ఞానం లభించింది అని చెప్పి ఈ రాజుని ఈ సప్త ఋషులందరూ కూడా తిరిగి మళ్ళీ ఆశీర్వదించారనమాట. నువ్వు దీర్ఘాయుష్యువై ఎల్లప్పుడూ భగవంతునికి అత్యంత ప్రేమైనటువంటి భక్తులు అవ్వు అని అనేసి ఆ రాజును చూసి వాళ్ళు హృదయంలో ఎంతో ఆనందంతో పొంగిపోయారంట. ఆ రాజును చూసి అంతటి ఆనందాన్ని పొందారంట ఆ యొక్క సప్త ఋషులందరూ కూడా. ఈ విషయం ఎప్పుడైతే సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి పరీక్షిత్ మహారాజు విన్నాడో ఆయన ఇంకా ఆనందభరితుడైపోయి ఇంతటి ప్రళయ జలాలలో కూడా అంతటి భావన ఆ రాజర్షికి ఎలా కలిగింది అని చెప్పి ప్రశ్న అడుగుతూ దానికి మళ్ళీ సమాధానంగా చెప్తున్నాడు అనమాట.
భగవంతుడు ఆ రాజు పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆ రాజు కూడా భగవంతుని పట్ల ఉన్నటువంటి శరణాగతి, దానికి ఆచార్యులు ఎన్నో ఉదాహరణలు మనకి ఇచ్చారనమాట. ఎందుకంటే నేను అన్నీ మీకు చెప్పదలుచుకోలేదు, కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తాను. ఎందుకంటే ఆచార్యులు అంటున్నారు, భగవంతుడికి ఎవరైతే శరణాగతి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతునికి సంపూర్ణ శరణాగతిడయ్యి ఆ భగవంతుని ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారంటే భగవంతునికి చాలా అత్యంత ప్రేమ కలిగి ఉంటారంట. అందుకని ఈ రాజును మళ్ళీ ఈ యొక్క 7వ మనువుగా భగవంతుడు ఎంచుకొని మరి తనకు అటువంటి స్థానాన్ని ఇచ్చారు అని చెప్పి కొన్ని చోట్ల చెప్పడం జరిగిందనమాట. అంటే భగవంతునికి ఇష్టమయ్యే విధంగా ఆ రాజు చేసినటువంటి త్యాగం, సేవ, ప్రేమ, భక్తి ఇదంతటి కారణమయ్యింది అని చెప్తూ ఆ యొక్క మోక్షం అనేది సాధారణమైనటువంటి మోక్షం కాదు, విశేషమైనటువంటి మోక్షం. సాక్షాత్తు ఆ భగవంతుడే ఈ తాత్కాలికంగా జరుగుతున్నటువంటి ప్రళయ సమయంలో ఇదంతా రక్షించి ఆ రాజుకు అటువంటి సాంగత్యాన్ని కల్పించి ఆ రాజుకు తన భక్తికి ప్రతిఫలంగా ఆయన యొక్క సాంగత్యాన్ని ఇచ్చి ఆ రాజును గొప్ప రాజర్షిగా, గొప్ప భక్తుడుగా ఆయన అనుగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించారు అని చెప్తూ ఈ కథను ముగిస్తూ ఈ చివరిలో ఒక మాట అంటున్నాడు అనమాట సుఖదేవ గోస్వామి. ఈ మక్షావతారం గురించి ఎవరైతే స్మరిస్తారో, ఈ మక్షావతారాన్ని ఎవరైతే మనసులో స్మరించుకున్నా, లేదా ప్రత్యక్షంగా శ్రవణం చేసినా, లేదా చదివినా, లేదా విన్నా, వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, వారికి భయం తొలగిపోతుంది, వాళ్ళకు ఆందోళనలు తొలగిపోతాయి, వారు ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా ఆ దేవదేవుని పట్ల జ్ఞానాన్ని పొందుతారు. అంటే ఈ మక్షావతారం గురించి ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో ఆ దేవదేవుని గురించి మనం తెలుసుకుంటాం, ఆ దేవదేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాము అని చెప్పి మనకు భాగవతంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఈ కథను అక్కడికి ముగించారనమాట. ఈ పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఈ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పారో, సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి ఈ మక్షావతారాన్ని గురించి విన్నటువంటి పరీక్షిత్ మహారాజు ఎంతగానో ఆనందించి భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆ లీలలను విన్న పరిస్థితునికి ఎంతగానో ఆనందం కలిగిందంట, ఎంతగానో సంయుక్త భావాన్ని ఆయన అనుభూతిని పొందాడు అని చెప్పేసి మనకు శ్రీమద్ భాగవతం చెప్తుందన్నమాట. ఈ విధంగా ఆచార్యులు దానికి వివరణ ఇస్తున్నారన్నమాట. భగవంతుని యొక్క లీలలు ఎవరైతే శ్రవణం చేస్తారో, ఈ భగవంతుని యొక్క లీలలు ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళకు జన్మ ఉండదు అని చెప్తున్నారనమాట. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పి ఉన్నాడు. జన్మ కర్మ క్షమే దివ్యం ఏవేతి త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మమేసు అర్జున అంటూ భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్పబడింది. ఎవరైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కర్మలను అవగాహన చేసుకుంటారో, అర్థం చేసుకుంటారో, స్మరిస్తారో వారు మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రానవసరం లేదు అని మనకు శ్రీమద్ భగవద్గీత కూడా చెప్పబడుతుంది అని మనకు భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడుతుంది. అలానే శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ రకంగా భగవంతుని యొక్క లీలలు అర్థం చేసుకోవడమే మానవ జన్మకున్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఒక అవకాశం. అందుకని మానవ జన్మ మనం చూడండి, భాగవత కథలన్నీ విన్నప్పుడు చివరగా ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణలో ఈ మానవ జన్మకు సర్వోత్కృష్టమైనటువంటి అవకాశం ఏమిటి అంటే భగవత్ కథామృతము ఒక్కటే అన్న విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారన్నమాట. అంటే ఈ భారతదేశంలో లేదా ఈ వేద జ్ఞానం పొందే అవకాశం కేవలం ఈ మానవ జన్మకు మాత్రమే ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవంతునికి శరణాగతుడు అవ్వగలడు అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఆ భగవంతుని యొక్క దివ్య లీలను ప్రతిరోజు స్మరించి మన యొక్క జన్మను సార్థకం చేసుకున్నాం. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద కీ జై, మక్షావతార కీ జై, గౌర ప్రేమానందే.